ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకములో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పాపం చేస్తున్నాడు. ఆ పాపం వల్ల వచ్చి జీతము మరణమని దేవుడు సెలవిచ్చినాడు. అయితే ఇక్కడ మన పాపము ఈ లోకములో ఎలాగో వచ్చినదంటే ఆదాము హవ్వల ద్వారా ఈ లోకానికి వచ్చినది. దేవుడు ఆదాముని హవ్వని ఏదైనా తోటలో పెట్టినప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించినారు కనుక, పండు తినదన్న పండును వారు తిన్నారు కనుక పాపము ఈ లోకానికి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడిలాగా సెలవిస్తున్నాడు, నేను పాపంలోనే పుట్టినాను, నా తల్లి గర్భమున పాపంలోనే నేను జన్మించినానని దేవుడు సెలవిచ్చినాడు. అయితే ఆ పాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే మనం ఏమి చేయాలని మనం ఆలోచించుకోవాలి. పాపం వల్ల వచ్చి జీతము మరణమని దేవుడు సెలవిచ్చినాడు. ఆ పాపాన్ని మనం ఎలాగో పోగొట్టుకోవాలని మనం ఆలోచించాలి. అందుకోసం మనం యజ్ఞాలు యాగాలు మనం చేస్తూ ఉంటాం. దానివల్ల పాపం పోగోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలకు పూర్వము మానవాళి అందరి పాపం నిమిత్తమే ఆయన సిలువలో చనిపోయి బాధపెట్టబడి తిరిగి లేచినాడు. మన చేతులతో చేసిన పాపముల కోసం ఆయన చేతుల్లో మేకులు పట్టించున్నాడు. మన కాళ్ళతో చేసిన పాపముల కోసం ఆయన కాళ్ళలో బ్రేకులు గుచ్చివండివి. మన తలంపుల ద్వారా చేసిన పాపముల కోసము ఆయన తలంపుల్లో ముళ్ళ కిరీటము ధరింపబడినవి. ఆయన రక్తము దారుదారులుగా చిందించినాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇంత శ్రమ ఎందుకు వచ్చిందంటే, ఇంత కష్టము ఎందుకు అనుభవించవలసి వచ్చిందంటే మన కోసమే దేవుడు ఆ సిలువలో చనిపోయినాడు. మన పాపము నిమిత్తమే యేసు ప్రభువారు ఆయన సిలువలో చనిపోయినాడు. అందువల్ల అందరి పాపముల కోసం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో చనిపోయినాడు కనుక మన పాపములు మనం ఒప్పుకునేలా ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి కూడా మన పవిత్రులుగా చేయని దేవుడు సెలవిచ్చినాడు. అందువల్ల మన పాపము పోవాలంటే ప్రభుని యేసునందుకు రావాలి. అందువల్ల యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా సెలవిచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసమించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. లోకములో ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వారి పాపమును క్షమిస్తున్నాడు. వారి రోగములు కూడా స్వస్థపరుస్తున్నాడు. అందువల్ల ఈ లోకంలో ఉండగానే మన ప్రభువైన యేసునందు మన శ్వాసం ఇచ్చారు. యేసునందు మన శ్వాసం ఇచ్చాలంటే అది చేయాలి ఇది చేయాలి అని మనం అనుకోవచ్చు. ఏమి కూడా చేయక్కర్లేదు. యేసు ప్రభువా నా పాపమును క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని ఒక మాట చెప్తే చాలు, ఆయన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. అందువలన ఆయన హృదయంలోని పాపములన్నీ కూడా తీసివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల తన్ని అందరు అంగీకరించారు వారికి అందరికీ కూడా దేవుని కుమారులకు దేవుడు అధికారాన్ని అనిపించిన తర్వాత మనం పాపం పోయినప్పుడు దేవుడు తన కుమారులుగా చేస్తాడు, మనకు రక్షణ కలుగు చేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభుని చూడాలని ఆశతో ఉన్నాడు. అతడు కూడా పాపి అయిన మనుష్యుడైన ఊరు వారందరూ కూడా పేరు పెట్టేస్తున్నాడు. అతడు అనేకమైన పాపాలు చేస్తున్నాడు. అయితే అందరూ కూడా అతన్ని పాపి అయిన మనుష్యుడు అని పేరు పెట్టి అతని దగ్గరికి ఎవరు కూడా రావడం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతను ఆ దారిని వెలిచిండగా అతను ప్రభుని చూడడానికి అతడు మేలు చెట్టు ఎక్కినాడు. ప్రభుని చూసి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. తన పాపములు ఒప్పుకున్నాడు. తన ఇంటికి రక్షణ వచ్చినదని దేవుడు సెలవిచ్చినాడు. అలాగే మనం కూడా మన జీవితంలో మన పాపం ఒప్పుకుంటే చాలు, ఆయన మీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. నీ పాపములన్నీ కూడా తీసివేస్తాడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నీకు రక్షణ కలుగు చేస్తాడు. అందువల్ల యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని హృదయంతో మీరు అంగీకరిస్తే చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల యేసు నేనే మార్గమును సత్యమును జీవనే ఉన్నాను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశింపరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల ఈ లోకంలో ఉండగానే మన ప్రభువునందు మన విశ్వాసం ఉంచాలి. లోకం ఇచ్చిపెట్టిన తర్వాత మనం ఏమి కూడా చేయలేము. అందువల్ల యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని
హృదయంతో అంగీకరిస్తే చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీటి వారు కూడా గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మీకోసం ప్రార్థన